ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ సంచలన లేఖ రాశారు. వైఎస్ఆర్ మరణం వరకున్న ఆస్తులన్నీ ఉమ్మడి ఆస్తులేనని ఆమె స్పష్టం చేశారు. 2009 వరకు ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదన్నారు. తమ మనుమలకు సమానంగా ఆస్తులు పంపాలని వైఎస్ఆర్ ఉద్దేశమని లేఖలో చెప్పుకొచ్చారు విజయమ్మ. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి ఆమెకు చెందాలన్నారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. నిజం ఏమిటో నా దేవుడు నా కొడుక్కి తెలుసన్నారు. ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ సంచలన లేఖ రాసినట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, గంగోత్రి ఇటీవల కాలంలో పిసిసి అధ్యక్షురాలు షర్మిల వైఎస్ జగన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఆరోపణలకు సంబంధించి నిన్న ఘాటుగా స్పందించింది. దాంతో పాటు షర్మిల జగన్ మధ్య ఉన్నటువంటి ఆస్తుల వివాదానికి సంబంధించి కూడా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా షర్మిల వివాహ సమయంలోనే ఆమెకి రావాల్సినటువంటి ఆస్తులన్నీ రాసి ఇచ్చేసినటువంటి పరిస్థితి కూడా ఉందని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడారు. అయినప్పటికీ కూడా షర్మిల ఇంకా ఆస్తుల కోసం జగన్ పైన ఒత్తిడి తీసుకొస్తుంది, విజయమ్మని అడ్డం పెట్టుకుని అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు వైఎస్ విజయమ్మ కూడా ఒక లేఖను విడుదల చేశారు. ప్రధానంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ గానే లేఖను విడుదల చేసినట్లు చెప్పుకోవచ్చు. ఆ లేఖలో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలను ఒకసారి పరిశీలిస్తే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వరకు ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే అంటూ విజయమ్మ చెప్పుకొచ్చారు. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదంటూ కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నలుగురు మనవరాలకు కూడా సమానంగా ఆస్తిని పంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఉద్దేశం కూడా అదే. దగ్గర వాళ్ళందరూ కూడా ఈ విషయాలన్నీ తెలుసు అంటూ కూడా ఈ రోజు విజయమ్మ విడుదల చేసినటువంటి లేఖలో పేర్కొనడం జరిగింది. అందులో భాగంగానే జగన్ కూడా ఈ ఎంఓయూలు చేసినటువంటి ఆస్తులకు సంబంధించి ఎంఓయూలు చేశారని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో నిజానికి షర్మిలకు ఇంకా తక్కువనే ఆస్తులు వచ్చాయి. సరస్వతి సిమెంట్ తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్, అదేవిధంగా ఇంకా అనేక కొన్ని ఆస్తులకు సంబంధించినటువంటి వాటాల పంపకాలు కూడా జరగాల్సి ఉందంటూ కూడా విజయమ్మ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డి తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశారు, ఎప్పటికైనా న్యాయం చేస్తాడనే ఆశాభావం తనకు ఒక తల్లిగా ఉందంటూ కూడా విజయమ్మ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఇప్పుడు చదువుతున్నటువంటి షర్మిల ఆస్తులు లాంటివి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇచ్చారు. ఇది ఆస్తి పంపకం కాదు అంటూ కూడా ఆమె స్పష్టం చేశారు. ఆస్తుల విషయానికి సంబంధించి నిజమేంటో జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసని చెప్పారు. రానున్నటువంటి రోజుల్లో అయినా కానీ ఆస్తుల పంపకానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడకుండా చూసుకోవాలంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అసత్యాలు ప్రచారం చేయాలనేటువంటి అంశాన్ని కూడా మానుకోవాలంటూ పార్టీ నేతలకు ఆవిడ సూచన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే కొంతకాలంగా ఇటు జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతుంది. ఒకవైపు కొన్ని అంశాలకు సంబంధించి ఇప్పటికే న్యాయస్థానాల్లో విచారణ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేయడం, వాటికి ప్రతిగానే విజయమ్మ ఈ లేఖను విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రమేష్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.